తెలంగాణ సరికొద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ వెళ్ళనున్నారాయన. జైపూర్లో సమీప బంధువుల పెళ్లికి అవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. 3 days అక్కడ ఆయన ఉంటారు. అలాగే రాజస్థాన్ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఆ ఎజెండా ఏంటో మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డికి తెలుసుకుందాం. శేఖర్, ఏంటి టూర్ షెడ్యూల్ ఏంటి? సో వాట్ ఈస్ ద ఎజెండా? అరే మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా రాజస్థాన్ వెళ్తూ ఉన్నారు. తన సమీప బంధువులకు సంబంధించినటువంటి వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. దాదాపు 2 రోజుల పాటు రాజస్థాన్లోనే ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళనున్నట్లు తెలుస్తూ ఉంది. ఢిల్లీలో ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలను కలుస్తారు అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గం అట్లాగే మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణ అంశం మీద చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీకి మంత్రి సీతక్క చేరుకున్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం మరొక 3-4 మంత్రులు, కీలకమైనటువంటి మంత్రులు ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలోనే వీలైనంత మేరకు క్యాబినెట్ విస్తరణ జరుగుతుందన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఎవరెవరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్లో కొంత మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఆ చర్చ జరుగుతూ ఉంది. ఉన్నటువంటి వాళ్ళలో ఏ శాఖలు మార్చాలి, అట్లాగే ఏ శాఖలు ఇవ్వాలి అన్నటువంటి అంశంతో పాటు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలను ఎవరెవరికి ఇవ్వాలి, సామాజిక వర్గాల వారిగా కూడా పంపకాల కార్యక్రమం ఉంది. కాబట్టి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద ఎలా ముందుకు వెళ్ళాలనేటటువంటి విషయం మీద ఏఐసిసి పెద్దలతో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రైనింగ్ సెషన్ నడుస్తూ ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు 2 సెషన్స్లలో ట్రైనింగ్ సెషన్ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలా వ్యవహరించాలి, ఏ రకంగా నడుచుకోవాలి, సభ జరిగేటువంటి సందర్భంలో కావచ్చు, బిల్లులు పాస్ చేసేటువంటి సందర్భంలో కావచ్చు, ఏదైనా ఎజెండా తీసుకున్నటువంటి అంశంలో ఏ రకంగా మాట్లాడాలి, అధికార పక్షం ఎలా బిహేవ్ చేయాలి, ప్రతిపక్షం ఎలా నడుచుకోవాలి అన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఈరోజు రేపు చర్చలు, ట్రైనింగ్ సెషన్స్ నడవనున్నాయి. ఈసారి అసెంబ్లీలో ఏకంగా దాదాపు 56 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి గతంలో జరిగినటువంటి 2 అసెంబ్లీ సెషన్స్లలో కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దూకుడు వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని తగ్గించే విధంగా కావచ్చు, అట్లాగే అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరుకు మెరుగుపరుచుకునే విధంగా ఈ ట్రైనింగ్ సెషన్ నడిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.